ఆ సమన్వయంలో ఏ లోపాలనే అవి సెటరైట్ చేసుకుంటూ ఉమ్, ఇప్పుడు విన్యాసాలు చేస్తున్నారు. వీళ్ళకి పూర్తి అవగాహన వస్తుంది త్రివిధ దళాలకి. ఉమ్, త్రిశూల్ కాన్సెప్ట్ ఇది ఎందుకయ్యా అంటే పాకిస్తాన్తో రేపు పొద్దున ఏదన్నా అవుతుంది అన్నది. ఎందుకంటే వాడు ఆసిఫ్ మునీర్ అనేటటువంటి వాడు పాకిస్తాన్కి ఇప్పుడు అధ్యక్షుడు కావాలనుకుంటున్నాడు, కానీ అమెరికా అట్లా తిరుగుబాటు చేయొద్దు నువ్వు, అప్పుడు మేము సహకరించలేమని చెప్పింది. ఉమ్, అందుకని రాజ్యాంగాన్ని ఎట్ట మార్పించుకుంటున్నాడు, శాశ్వత పాకిస్తాన్ సైనిక అధ్యక్షుడు అని. ఉమ్, వాడు చస్తేనే పోతుంది. ఇప్పటిదాకా అది పాకిస్తాన్ చరిత్రలో లేదు. ఉమ్, ఇది రేపు పొద్దున ఏమవుతుందంటే పాకిస్తాన్ సైన్యంలో రివోల్ట్ అవుతుంది 4 రోజులు పోతే. ఇంకెవడు సైనిక చీఫ్ కాడు, ఈడు ఒక్కడే సైనిక చీఫ్ అంటే రేపు ఎట్ట ఒప్పుకుంటారు మిగతా సైనిక చీఫ్లు? త్రివిధ దళాల అధిపతి పోస్ట్ కొట్టేశాడు వీడు. ఉమ్, దాని ద్వారా ఇప్పుడు పార్లమెంట్ కంటే వీడికి అధికారం, ప్లస్ వీడిని విచారించే అధికారం న్యాయస్థానానికి కూడా లేకుండా తెచ్చుకుంటున్నాడు. అదే, అంటే ఇవన్నీ ఇంప్లిమెంటేషన్లోకి రావాలంటే వీడు ఒక పెద్ద స్ట్రాంగ్ అటాక్ మన ఇండియా మీద చేయాలి. ఉమ్, అది చేయడం కోసం ఈ కాన్సెప్ట్ని వినియోగించుకుంటాడా అది అవును. అనేటటువంటి ఉద్దేశం కూడా ఉంటది. ఉమ్, అదే జరిగితే గనక పాకిస్తాన్ ఆసిఫ్ మునీర్ గాడే పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. అంటే మోడీని రెచ్చగొడుతున్నారా, సవాల్ మీద సవాల్ విసురుతున్నారు? అది నేను అంటోంది. అందుకే ఇప్పుడే కాదు అది, ఉమ్, ఇప్పుడు ఈవెన్ మోడీ కూడా చాలా బాధ్యతగా స్పందించాడు. అంటే మోడీ ఏదైనా 24 hours లో ఆయన రియాక్షన్ ఉంటది అని చెప్పాడుగా. ఇప్పుడు ఏమని, దానికి బాధ్యులైన వాళ్ళని చట్టం ముందు చూస్తాం, ఉమ్, బాధ్యత ఏంటనేది చూస్తున్నాం. ఉమ్, ఫైనల్ గా ఈ రిపోర్ట్ రావాలి. ఉమ్. అప్పుడు దానికి